చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మిథున రాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క మిథున రాశి వారికి ప్రథమంగా కలిసి వచ్చే అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ప్రధానంగా 2 విశేషాలలో వీరికి అద్భుతమైన విజయాలు, అద్భుతమైన సంకల్పాలు యొక్క సంవత్సర కాలంలో వీరికి చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఇక మిథున రాశికి సంబంధించిన వారు ప్రేమించిన స్త్రీని పొందాలి, ప్రేమించిన స్త్రీ పరంగా ముందుకెళ్ళాలి, ఆ స్త్రీని లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోవాలి, మనకంటూ ఒక స్టేటస్ని పెంచుకొని మన జీవితాన్ని మన చేతులు పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఎప్పుడుండో బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా వరకు ఒక అనుకూలమైన అంశం, ఒక అనుకూలమైన వార్త వినటానికి చాలా వరకు ఆస్కారం కనబడుతుంది. అయితే ఎప్పుడుండో ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి, ఇంట్లో చెప్తే ఇది అవుతుందా కాదా అని చెప్పి బాధపడుతూ సతమతమవుతూ మీ అంతటి మీరే బాధపడుతూ ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళ నిర్ణయం తీసుకోవాలా, మన నిర్ణయంతో ముందుకెళ్ళాలా అని చెప్పి ఎన్నో రకాలుగా మీరు బాధపడుతున్నా సరే మీ సొంత నిర్ణయాలతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మీరు బయటికి వెళ్ళటం కంటే ఈ యొక్క సంవత్సర కాలంలో మీకు ప్రేమ పెళ్లి విషయంలో చాలా వరకు అనుకూలించే యోగ్యత ఈ యొక్క మిథున రాశి వారికి చాలా స్పష్టంగా 100% కనబడుతుంది. కాకపోతే పెద్దవారికి తెలిసిన తర్వాత ఇది వెంటనే ఒప్పుకుంటారని చెప్పి మీరు అంతగా ఆవేదన పడాల్సిన అవసరం లేదు, ఒప్పుకుంటారా లేదా అని. మీకు నిదానంగా కొన్ని దుడుకులు వచ్చినప్పటికీ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా 100% పెద్దవాళ్ళ చేతనే మీరు ప్రేమ విశేషాల్లో కూడా నెంబర్ 1గా మంచి వార్తలు వినడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. మీరు పెద్దవాళ్ళకి తెలివి చూసుకొని మీరు ముందుకెళ్ళడం ద్వారా ఏదో దూరం అవుతుందో అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. నిదానంగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవటం, అనుకూలంగా మీ ప్రేమ విషయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, మీరు సంతోషంగా ముందుకెళ్ళటం, ఇలా ప్రేమించిన వ్యక్తిని సాధించుకునే అంశం యొక్క మిథున రాశి గల వారికి ఈ యొక్క ఏడాదిలో చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా సంతాన రీత్యా కూడా భార్యాభర్తలకి సంతాన రీత్యా కూడా ఎప్పుడుండో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా సరే ఎన్నో రకాల బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఏడాది కాలంలో చాలా వరకు అనుకూలించే వార్త, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకోని విధంగానే పరిపూర్ణంగా వాళ్ళ సంతాన రీత్యా మంచి వార్త వినటానికి, పుత్ర సంతానం కావచ్చు, అనుకూలంగా ఈ యొక్క సమయకాలంలో పుత్ర సంతానానికి ఒక మిథున రాశి గల వారికి ఎక్కువగా యోగ్యత కనబడుతుంది. ఎప్పటినుండో ఆగిపోయినవి కూడా కాస్త ముందుకెళ్ళటానికి, ఎప్పటినుండో ఆగిపోయిన కాస్త లావాదేవీల్లో కూడా కాస్త మంచి అంశాలు వినటానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంది. అయితే మీకు ఈ యొక్క సమయకాలంలో యొక్క మిథున రాశి గల వారికి చాలా వరకు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు విషయాలు కాకుండా కాస్త నిదానంగా ఆలోచించి తీసుకోవటం చేతన చాలా వరకు ప్రేమ పెళ్లి విషయాల్లో కూడా అనుకూలమైన వార్తలు వింటారని చెప్పి గుర్తుంచుకోండి. మీరు తొందరపడి కాస్త ముందుకెళ్ళి తొందరగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా వరకు ఎదురు దెబ్బలు తగులుతాయి. కాబట్టి అంశాన్ని చాలా వరకు గుర్తుంచుకోండి. సంతాన రీత్యా కూడా మీరు అనుకూలంగా ఈ యొక్క ఏడాది సమయంలో మంచి వార్త వింటారు. అయితే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత అనుకూలంగా ముందుకెళ్ళాలని చెప్పి శుభవార్తలు వినాలి అని చెప్పి మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా, మీరు ఎంత శ్రమిస్తున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే మీకు సంతానం అందకుండా మీకు చాలా మటుకు ఇబ్బంది పెడుతున్నా సరే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది అని చెప్పి మీరు చాలా మటుకు గుర్తుంచుకోవటం మంచిది. ఎందుకంటే మీరు చేసే పనిలో మీ పరంగా ఏ దోషం లేనప్పటికీ మీరు చేసే పని 100% విజయంగా మంచి సంకల్పం అయినప్పటికీ మీకు రావాల్సిన ప్రతిఫలం అనేది ఎప్పుడైతే ఆగిపోతుంటుందో అది మీ జాతకంలోనే కావచ్చు, లేదంటే నరుల చేతనే కావచ్చు, ఏదో ఒక సమస్య మీ జాతకంలో పట్టి పీడుస్తుందని చెప్పి చాలా వరకు గుర్తుంచుకోండి. ఏదో ఒకటి ఆపుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషిని కూడా జాతకరీత్యా సమస్యలు కావచ్చు, అది జీవితం ఉన్నంతకాలం ఏ మనిషిని పూర్తిగా ఇబ్బంది పెట్టదు. కొంతకాలం వరకు వాడి పరిమితి వరకు ఉండి వెళ్ళిపోతుంది.
అయితే ఇది ఎప్పటి నుండో మిమ్మల్ని దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంటే ఏదో సమస్య మిమ్మల్ని ఆపుతుంది అని చెప్పి గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆ ఒక సమస్యను క్లియర్ చేసుకోవడం చాలా వాటికి శ్రేయస్కరం, చూయించుకోవడం మంచిది. ఈ యొక్క ఏడాది అంతా కూడా మీరు కలిసి రావాలని చెప్పి ఆ మహానుభావుని ప్రార్థిస్తూ, వెంకటరమణను ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.